హెల్త్ న్యూస్ మీకోసం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది మెదడు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. డిమెన్షియా, విషయగ్రహణ క్షీణత ముప్పులు తగ్గుతాయి. వ్యాయామంతో మెదడుకు లభించే ప్రయోజనం తొలి 10 నుంచి 20 నిమిషాల్లో గరిష్ట స్థాయిలో ఉంటుందని గత అధ్యయనాల్లో వెల్లడైంది. నిజానికి వ్యాయామంతో పుంజుకునే విషయగ్రహణ సామర్థ్యం 24 గంటల వరకు కొనసాగుతున్నట్లు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్కు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొంటోంది. అలాగే తక్కువసేపు కూర్చోవడం, 6 లేదా అంతకన్నా ఎక్కువ గంటల సేపు నిద్రించడం కూడా మంచి ఫలితం చూపుతున్నట్లు తేలింది. ఈ అధ్యయనంలో డిమెన్షియా, విషయగ్రహణ లోపం లేని 50 నుంచి 83 ఏళ్ల వయసు వారిని ఎంచుకుని 8 రోజుల పాటు శారీరక శ్రమ, నిద్ర తీరుతెన్నులను పరిశీలించారు. మామూలుగా చేసే వ్యాయామంతో పోలిస్తే కాస్త ఎక్కువగా, ఒక మాదిరి తీవ్ర వ్యాయామం చేస్తే జ్ఞాపక శక్తి మెరుగైనట్లు, ఇది మర్నాటి వరకు కొనసాగుతున్నట్లు తేలింది. గుండె కొట్టుకోవడాన్ని పెంచే మెట్లు ఎక్కడం, వేగంగా నడవడం, డాన్స్ చేయడం వంటివన్నీ ఒక మాదిరి లేదా తీవ్ర వ్యాయామం కిందకే వస్తాయి. వ్యాయామంతో మెదడుకు రక్త ప్రసరణ పుంజుకుంటుంది. నారెపినెఫ్రిన్, డోపమైన్ వంటి నాడీ సమాచార వాహకాలు ఉత్తేజితం అవుతాయి. ఇవి విషయగ్రహణ సామర్థ్యం మెరుగవడానికి తోడ్పడతాయి. వ్యాయామం అనంతరం వీటి ప్రభావం చాలా గంటల సేపు కొనసాగుతూ వస్తుండడం విశేషం. వ్యాయామమే కాకుండా నిద్ర కూడా, ముఖ్యంగా గాఢ నిద్ర అనేది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తున్నట్లు అధ్యయనంలో బయటపడింది. ప్రతి 30 నిమిషాల అదనపు గాఢ నిద్రతో రోజువారీ ఘటనలు గుర్తించుకునే సామర్థ్యం పెరుగుతున్నట్లు తేలింది. వ్యాయామం, నిద్ర ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. అందువల్ల వీటిని వేరు చేసి చూడలేమని పరిశోధకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇవి రెండూ కలిసి జ్ఞాపక శక్తిని పెంచుతుండడం గమనార్హం.